ఈ శ్రేష్టమైన ఉదయకాలంలోకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో మరి పేతురు గారు చాలా చక్కగా ప్రభు అయిన యేసు యొక్క మరణ పునరుద్ధానముల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, మీరు జీవాధిపతిని చంపారు. హల్లెలూయా. ఎవరిని వాళ్ళు చంపుతున్నారు? ఎవరిని? రోమా సైనికులు, యూదులు, ప్రధాన యాజకులు వీరంతా కలిసి ఎవరిని చంపినారంటే జీవాధిపతిని చంపారు. వాళ్ళు అనుకుంటున్నారు యేసు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. యేసు అనగా మరి ఒక వడ్లవాణి కుమారుడు. యేసు అంటే మనందరి ముందు తిరుగుతున్నటువంటి వ్యక్తి. మరి ఆయనను కొంతమంది ఆయన మాటలు విని ఆయన అనుసరిస్తున్నారు. మరి ఆయనను చంపివేద్దాము అనే ఆలోచనతో మరి కుట్ర పన్ని ప్రభు అయిన యేసుని మరి మరణానికి అప్పగిస్తూ ఉన్నారు. మరి ప్రభు అయిన యేసుకి వాళ్ళు చేసిన కార్యము ప్రభు అయిన యేసు మరణించిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు చంపింది యేసు అనే సామాన్య వ్యక్తిని కాదు, ఆయన జీవమునకు అధిపతి. హల్లెలూయా. అంటే జీవమే ఆయనలో ఉంది. సమస్త మానవాళి యొక్క జీవము యేసులో నిక్షిప్తమై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవమునకు ఆయన అధికారి, అధిపతి, జీవమును ఏలువాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనలో మరణం లేదు, ఆయనలో జీవం ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చెప్తుంది. ఆయనలో జీవం ఉంది, జీవించేవాడు, ఆయన నిరంతరము సజీవుడైన వాడు. అటువంటి వ్యక్తిని వీళ్ళు చంపి మరి వారు ఏదో ఒక ఘనకార్యం చేసినట్లు భావిస్తున్నారు. కానీ యేసు ప్రభు జీవాధిపతి అని ఎరిగిన శిష్యులు ఆయన గురించి ఆయన జీవాధిపతి అని ప్రకటిస్తున్నారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదివితే వాక్యం చెప్తుంది, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు ఎవరై ఉన్నారంటే సమస్తమును నిర్మించిన దేవుడు ఆయన. హల్లెలూయా. సకల సృష్టిని ఆయన నిర్మించాడు. సమస్తమునకు ఆయన ప్రభువై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమస్తమునకు ఆయన ప్రభువు. ఆయన అందరికీ జీవము, ఊపిరిని, సమస్తమును దయచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి అనడానికి అర్థం ఏంటంటే ఆయన జీవమిచ్చే దేవుడు, ఆయన ఊపిరినిచ్చే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున మానవునిలో జీవం ఉందంటే, ప్రాణం ఉందంటే ఆ ప్రాణం పోసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దినమున సిలువేసిన వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారంటే దానికి కారణం యేసు ప్రభు యొక్క జీవం వారిలో ఉంది. ఈ దినం మనం జీవిస్తున్నామంటే కూడా ఆయన జీవం, ఆయన ప్రాణం మనం కలిగి ఉన్నాం. మనం వదిలే శ్వాస నిశ్వాసలు ఈ ఊపిరిని ఎవరిస్తున్నారంట? జీవాధిపతి అయిన యేసు. జీవాధిపతి అయిన యేసు. మనము అందుకే గాలి పీల్చి వదిలినప్పుడు యేసు అనే శబ్దం వస్తుంది. మనము మౌనంగా
నిశ్శబ్దంగా ఉన్న స్థలంలో కూర్చొని గాలిని లోపలి పీల్చి వదలండి. ఆ శబ్దం గాలి లోపలికి పోయి బయటకు వచ్చే శబ్దం ఏమొస్తుందంటే యేసు అనే శబ్దాన్ని తీసుకొస్తుంది. యేసు అంటే ఈ ఊపిరి యేసుని స్తుతిస్తుంది. ఈ ఊపిరి జీవాధిపతి అయిన దేవుణ్ణి ఆరాధిస్తుంది. మనం తెలుసో తెలియకో ప్రతి క్షణము మనం గాలి పీల్చి వదిలిన ప్రతిసారి యేసు యేసు నాకు జీవం ఇచ్చిన వాడా, నన్ను బ్రతికిస్తున్నవాడా, జీవాధిపతి అయిన యేసు అంటూ నీ శ్వాస నిశ్వాసలు యేసుని ఆరాధిస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన సమస్త మానవాళికి జీవము, ఊపిరి, సమస్తాన్ని దయచేస్తూ ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక అద్భుతమైన మాట దాంట్లో రాయబడి ఉంటది. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇదిగోండి, మనం ఊపిరి యేసు యేసు అంటూ స్తుతిస్తూ మనము ఎవరిలో ఉన్నామంట? ఆయన యందు ఉన్నామంట. ఆయనలో బ్రతుకుతూ ఉన్నాం. అంటే చూడండి, ఈ సకల సృష్టి యేసులో ఉంది, యేసు లోపలుంది. ఇది మానవుని యొక్క ఆలోచనకు అర్థం కాని గొప్ప సత్యం ఇది. ఈ సర్వ సృష్టి నువ్వు చూస్తున్నటువంటి నెల్లూరు పట్టణం మట్టుకే కాదు, ఆంధ్ర రాష్ట్రం మట్టుకే కాదు, భారతదేశం కాదు, ఈ గ్లోబ్ అంతా కూడా, ఈ అర్త్, ఈ భూమి, కనబడుతున్నటువంటి సూర్యుడు, మరి గ్రహాలు, నక్షత్రాలు, మన కంటికి కనపడే సమస్తం, కనబడని సమస్తము ఎవరిలో ఉందంటే జీవాధిపతి అయిన యేసులో ఉంది. జీవాధిపతి అయిన యేసులో ఉంది. నువ్వు యేసులో బ్రతుకుతున్నావు, యేసులో చలిస్తూ ఉన్నావు. అంటే ఏంటి? యేసులో మనము మన పనులు చేసుకుంటున్నాం, చలిస్తున్నాం, అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం, పెడుతున్నాం. ఎవరిలో ఉన్నాము? యేసు లోపల ఉన్నాం. అందుకే జీవ వాయువు నువ్వు పీల్చగలుగుతున్నావంటే జీవాధిపతి అయిన యేసు ఆ ఊపిరిని విడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు ఆక్సిజన్ ఆయన విడుదల చేస్తున్న ప్రాణ వాయువును మనకు పంపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది బ్రతికే మానవుడికి అర్థం కాదు. కానీ నువ్వు జీవాధిపతి అయిన యేసులో బ్రతుకుచున్నావు, చలిస్తున్నావు, ఉనికి కలిగి ఉన్నావు. ఈ వ్యక్తి యేసులో జీవిస్తున్నాడు. తెలుసో తెలియకో సకల సృష్టి వాళ్ళు యేసుని ఎరిగినా ఎరగకపోయినా యేసులో వాళ్ళు జీవిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి జీవాధిపతి అయినటువంటి యేసును వాళ్ళు చంపుతున్నారు. చంపితిరి. వాళ్ళు చంపారా? వాళ్ళుగా చంపింది. యేసు ప్రభు అంటాడు, ఎవరు నా ప్రాణం తీసుకోలేరు, ఎందుకంటే నేను జీవాధిపతిని, ప్రాణము ఇచ్చే దేవుడను నేను, కాబట్టి నాకు నేనే ప్రాణాన్ని పెడుతున్నాను. హల్లెలూయా. ప్రాణము నేనే పెడుతున్నాను, ఎవరు తీసుకోలేరని చెప్పని ప్రకటించిన దేవుడు ఆయన. అందుకే కల్వారి శిలువ మీద ప్రభు అయిన యేసు మరి అపవాదితో జరిగినటువంటి ఆ పోరాటంలో సమస్తమును ముగించిన తరువాత మరి ఆ పోరాటంలో ఆయన చచ్చిపోలేదు. శిలువ మీద జరిగినటువంటి పోరాటంలో పాపము మీద ఆయన జయం పొందినప్పుడు, శాపం మీద జయం పొందినప్పుడు, ప్రతి వ్యాధి బాధల నుంచి మీద జయం పొందినప్పుడు యేసు ప్రభు ఓడిపోయి మరణించలేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే సమాప్తమైంది అన్నాడు, ఒకటే మాట. హల్లెలూయా. నేను దీన్ని సమాప్తం చేశాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా నన్ను ఎవరు చంపలేరు కాబట్టి నేనే నా ఆత్మను తండ్రి చేతిలో పెడుతున్నాను. తండ్రి, నా ఆత్మను నీ చేతిలో పెడుతున్నాను అంటున్నాడు, నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఆయన తనకు తాను ప్రాణం విడిచిపెట్టాడంట. లేకపోతే ఆయన అసలు శిలువ మీద సజీవుడిగానే ఉండేవాడు. కానీ చేయవలసిన కార్యములు, లేఖనములు నెరవేరాలి కాబట్టి ఆయన మరణించుట ద్వారా
మానవాళికి విడుదల కలగాలి కాబట్టి జీవాధిపతి అయిన యేసు ఆయన తనకు తానే ఆ ప్రాణాన్ని వదిలాడంట. నా ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తున్నానని. ఎవరు ఆయన్ని చంపలేదు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఆ దినాల్లో ఆ మాట చెప్తున్నారు శిష్యులు, జీవాధిపతిని మీరు చంపితిరి అంటే అది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఆ విధంగా వాళ్ళు వివరిస్తున్నారు. కానీ నిజమైన సత్యం ఏంటంటే ఆయన ఎవరు చంపలేదు యేసయ్యని. ఆయన తనకు తానుగా ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఎందుకని? మనల్ని బ్రతికించడానికి, మనల్ని క్రీస్తులో జీవింపజేయడానికి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రకటన గ్రంథం 1:18 ఆయన అంటాడు, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు నేను జీవిస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు జీవించేవాడిని కాదు, ఒక 33.5 సంవత్సరం జీవించేవాడిని కాదు, యుగ యుగములు సజీవుడైన జీవాధిపతిని నేను. హల్లెలూయా. జీవింప చేసేవాడను నేనే, ప్రాణములు తీసేవాడను నేనే, సమస్తమును ఏలేవాడను నేనే. హల్లెలూయా. మరి ఆయన నిన్ను నన్ను ప్రేమించి మనము కోల్పోయినటువంటి ఆ యొక్క దేవుని దగ్గర ఉండవలసిన స్థానం, మానవుడు పాపము ద్వారా కోల్పోయినటువంటి ఆ స్థితిని తిరిగి మనకు ఇచ్చుటకు జీవాధిపతి అయిన యేసు మరణాన్ని స్వీకరించాడు. అక్కడ మరణపు ముళ్ళును విరిచాడు, మరణాన్ని రుచి చూశాడు. ఎవరి కోసం? మనల్ని బ్రతికించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చుటకై లేపబడెను. హల్లెలూయా. ఆయన అప్పగించబడింది మన అపరాధం నిమిత్తము, ఆయన తిరిగి లేచింది మనల్ని నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా మన రూపాంతరపరచడానికి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే శిష్యులు ఏమంటున్నారు ఇక్కడ 3వ అధ్యాయము అపోస్తల కార్యంలో 3:15లో, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపాడు, అందుకు మేము సాక్షులమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు మరణం నుంచి తిరిగి లేచాడు అని నువ్వు నోటితో చెప్పినా, మరి సంతోషంగా, మరి కొంతమంది రోడ్లలో పరిగిస్తారు రన్ ఫర్ జీసస్ అని, మరి ఇంకా ఏదైనటువంటి కార్యాలు చేసి యేసు జీవించాడు అని చెప్పేసి అంటే ఇక్కడ వాళ్ళకి అది అర్థం కాదు. జీవించే వాళ్ళకి ఎలా యేసు ప్రభు తిరిగి లేచాడు అని నువ్వు చెప్పగలవు? ఎట్లా యేసు ప్రభు తిరిగి లేచాడని రుజువు చూపించగలవు? దానికి ఒకటే మార్గం ఏంటంటే, శిష్యులు ఏమంటున్నారు? మేము సాక్షులము. హల్లెలూయా. నీవు సాక్షిగా ఎప్పుడైతే జీవించగలవో యేసు తిరిగి లేచాడని నీ జీవితం ద్వారా లోకం తెలుసుకుంటుంది. అదెట్లా తెలుసుకుంటుంది? ఎలా తెలుసుకుంటుంది అంటే, నువ్వు క్రీస్తులో నూతన సృష్టిగా మారినప్పుడు, పాతవి గతించిపోయి క్రీస్తులో తిరిగి జన్మించే ఆ నూతన అనుభవం, ఆయన మరణ పునరుద్ధానములలో ఐక్యత కలిగి ఉండడం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుంది? రోమా 6:3వ వచనం నుంచి 5వ వచనం దాకా మనం చదివితే వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తులో నువ్వు మరణించగలిగితే ఎలాగా? మనము ఈ లోకంలో ఉన్న ప్రాణం విడిచిపెట్టడం కాదు, క్రీస్తులో మన పాపమునకు, ప్రాచీన జీవితానికి మనము మరణించే అనుభవంలోనికి
మనం ఎప్పుడైతే వెళ్తామో యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచినట్లు మనం కూడా కొత్త జీవితానికి, నూతన జీవములకు క్రీస్తులో పునరుద్ధానం అవుతాం అని దేవుని వాక్యం చెప్తాడు. హల్లెలూయా. అట్లా పునరుద్ధానం అయిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే క్రీస్తు పోలి ఉంటాయి. క్రీస్తు పోలిక వారిలోకి వస్తుంది. అప్పుడు యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు అని నువ్వు చెప్పినప్పుడు లోకము నీ జీవితాన్ని చూస్తుంది. నీ జీవితాన్ని చూసినప్పుడు ఇంతకు ముందుండే జీవితానికి, ఇప్పుడుండే జీవితానికి నీలో వస్తున్న మార్పులు, నీలో వచ్చే ఆ క్రీస్తు పోలిక చూసినప్పుడు అవును, యేసు తిరిగి లేచాడంటయ్యా, ఇదిగో దానికి సాక్ష్యమే ఈయన జీవితం, ఈమె జీవితం. హల్లెలూయా. అట్టి జీవిత సాక్ష్యం మట్టుకే యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల గురించి మనము ఈ లోకానికి తెలియపరచగలం. పౌలు భక్తుడు అందుకే చెప్తాడు, మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. పూర్వము దూషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకి కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తిని కనుక కనికరింపబడి తిని. అలాగే 15వ వచనంలో ఆయన అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానులను. హల్లెలూయా. కాబట్టి పౌలు అంటున్నాడు, పూర్వం నేను దూషకుడుగా హింసకుడుగా హానికరుడుగా నా జీవితం ఉన్నింది, కానీ యేసులో మరణ పునరుద్ధాన అనుభవాలు అనగా అపరాధం నిమిత్తం మరణించి నీతిమంతునిగా నేను లేపబడ్డాను. అట్టి లేపబడే అనుభవాన్ని నేను పొందిన తరువాత నా జీవితము పూర్తిగా మారిందంటున్నది. హల్లెలూయా. మళ్ళా నేను హింసకుడుగా లేను, మళ్ళా దూషకుడుగా లేను, మళ్ళా హానికరుడుగా లేను. నా జీవితం మారిపోయింది. పౌలు జీవితాన్ని చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా ఆయన ఇంతకు ముందు మనుషులు వెతికి వెతికి చంపే వ్యక్తి ఇప్పుడు తన ప్రాణమే పెడుతున్నాడు, ప్రభువు కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అని చూస్తున్నప్పుడు యేసు తిరిగి లేచాడని సాక్షిగా పౌలు భక్తుడు కనిపిస్తున్నాడు. మరి ఈ లోకానికి నువ్వు ఏమి చెప్పి యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్తున్నావు? యేసు ప్రభు తిరిగి లేచాడని అందరి దగ్గరకు పోయి హ్యాపీ ఈస్టర్ అని చెప్తున్నావా? లేకపోతే యేసు ప్రభు తిరిగి లేచాడు అని సెకండ్లు ఇస్తున్నావా? మనలో మార్పు లేనటువంటి విషస్ ఏ మార్పుని తీసుకొని రావు. యేసు పునరుద్ధానుడయ్యాడు అంటే అది నీ జీవితం ద్వారా ఈ లోకం తెలుసుకోవాలి, నా జీవితం ద్వారా ఈ లోకం తెలుసుకోవాలి. వాళ్ళకి ఎన్నిసార్లు ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళకు రుజువు కావాలి. ఆ రుజువే నువ్వు. అందుకే శిష్యులు ఏమంటున్నారు? మేము సాక్షులం, మేమే సాక్షులం, వేరే వాళ్ళు సాక్ష్యం లేరు, మేమే. హల్లెలూయా. ఆ శిష్యులు యేసు ప్రభువుతో ఉండక ముందు ఎలా ఉన్నింది వాళ్ళ జీవితము, యేసుతో జీవించినప్పుడు, యేసు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మతో వారు నింపబడినప్పుడు వారి జీవితాలు ఎలా మారినాయని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళందరూ కూడా యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన వీరిలో ఉన్నాడు అని ఒప్పుకున్నారట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన జీవిత పరిస్థితి ఎలా ఉంది? మనము యేసు తిరిగి లేచాడని మరి రుజువులు అడుగుతున్న వాళ్ళతో మనం గొడవ వేసుకుంటున్నామా? యేసయ్య లేచాడయ్యా, ఎందుకు లేయడం లేదని లేయలేదని నువ్వు ఎట్ట చెప్తావు అంటున్నావా? నీ జీవితంలో ఉండే ఆ మార్పే వారి నోర్లను మూయిస్తుంది. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనంలో యేసుప్రభు ఈ మాట చెప్తాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటి కంటే మరి గొప్పవి అతడు చేయునని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి యేసుప్రభు స్పష్టంగా ఇదేం చెప్తున్నాడంటే
నేను చనిపోయి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే పనులను చేయడం ప్రారంభిస్తాడు. మనం ఏం పనులు చేయడం ప్రారంభించాము? నేను చేసే పనులను నా యందు విశ్వాసం ఉంచువాడు చేస్తాడు, నాకు సాక్షిగా అతను జీవిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము లోకముందు ఒక నటించే అనుభవం, యేసు ప్రభు పునరుద్ధరణైనట్టు నా జీవితం కూడా మారింది అనే విధంగా ఒక నటన, ఒక భ్రమలో మనుషులు ఉంచుతున్నామా? దేవుని ముందు ఈ భ్రమలేవి పనికిరావు. యేసు ప్రభు చెప్పాడు అంటే అదే విధంగా ఒకరి జీవితం ఉండాలి ఖచ్చితంగా. ఆయన అంటాడు, నేను పునరుద్ధానమై వెళ్ళిపోతున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే పనులను కొనసాగిస్తాడు, వాటికంటే గొప్పవి చేస్తాడు. నేను చేసిన దానికంటే గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున పునరుద్ధరణుడైన యేసుకు నువ్వు సాక్షిగా ఉన్నావా? లేకపోతే నీ జీవితానికి నువ్వు సాక్షిగా ఉన్నావా? లేకపోతే దుష్టునికి సాక్షిగా మనం ఉంటున్నామా? దేనికి సాక్షిగా ఉన్నాం? యేసు నీలో సజీవుడు. యేసు మరణాన్ని జయించి లేచినందువల్ల ఆయన నాలో జీవిస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే ఈ లోకానికి కనబరుస్తావో, ఈ లోకము యేసు మరణం జయించి లేచాడని అంగీకరిస్తుంది. హల్లెలూయా. అట్టి మార్పు నీలో రానంత కాలము మనం ఎంత చెప్పినా వాళ్ళు ఊరికే తల ఊపుతారు. ఏదో చెప్తుందమ్మా యేసు ప్రభు లేదు, మా వాళ్ళు కూడా, మేము దేవుడు అనుకునే వాళ్ళు కూడా అట్లాంటివి ఎన్నో చేసేసారు. నీలో వచ్చే మార్పు మట్టుకే ఈ లోకాన్ని మార్చగలదు. మనలో ఆ మార్పు వచ్చిందని మనం ప్రశ్నించుకోవాలి. యేసులో నువ్వు తిరిగి జన్మించావా? పునరుద్ధానుడు అయ్యావా? పునరుద్ధాన అనుభవం మనం కలిగి ఉన్నామా? శిష్యులు చెప్తున్నారు, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాడు, అందుకు మేము సాక్ష్యం. మా జీవితాలే సాక్ష్యం. హల్లెలూయా. మన జీవితాలు సాక్ష్యంగా ఉంటున్నాయా? లేకపోతే సాక్ష్యంగా ఉండడం లేదా? యేసు చెప్తున్నాడు, నాకంటే గొప్ప కార్యాలు నేను వెళ్ళిన తర్వాత నా బిడ్డలు చేస్తారు. హల్లెలూయా. ఆయనకు సాక్షులుగా మనం జీవిద్దాం. క్రీస్తు పోలికను మనం కలిగి ఉందాం. దానిని బట్టి ఈ లోకము యేసు పునరుద్ధానుడయ్యాడని నిన్ను బట్టి అంగీకరిస్తారు. పౌలును బట్టి అంగీకరించారు. శిష్యులను బట్టి వాళ్ళు అంగీకరించారు. దేవుని బిడ్డల యొక్క విశ్వాసుల యొక్క జీవితాలను బట్టి చూసి వాళ్ళు అంగీకరించారు. లోకం అంగీకరించింది. యేసు ప్రభు తిరిగి లేచాడయ్యా. వీళ్ళ జీవితాల్లో మేము చూస్తున్నాం. మన జీవితాల్లో లోకం చూసేది ఏంటంటే, మనము బైబిల్ పట్టుకొని చర్చికి పోవడం కాదు, కష్టం మీద నీ జీవితము మారిందనేది లోకం చూడాలి. హల్లెలూయా. ఆ గొప్ప మార్పు చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆ మార్పు ఒక వ్యక్తిలో వచ్చిన తర్వాత అతను ఎన్ని భయంకరమైన కఠిన పరిస్థితులు వచ్చినా కూడా ఆయన జీవితాన్ని ఇంకా మార్చలేవు, ఆమె జీవితాన్ని ఇంకా మార్చలేవు. ఎందుకంటే ఆ మార్పును యేసు తీసుకొచ్చాడు కాబట్టి. హల్లెలూయా. అట్టి మార్పును మనం కోరుకుందాం. దేవుడు అట్టి కృప దయచేయును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, ఇదిగో తండ్రి, నేను మృతుడనయ్యాను కానీ యుగ యుగములు సజీవుడనని చెప్పినావు. అవును నాయన, మీ మరణ పునరుద్ధానములకు మేము సాక్షులుగా ఉండాలి తండ్రి. యేసు ప్రభు తిరిగి లేచాడు అని ప్రకటించడం కాదు, ఆ లేచిన యేసు నాలో ఉన్నాడు అని మా జీవితం ద్వారా ఈ లోకానికి కనబరిచే కృపను మాకు అనుగ్రహించండి. అట్టి అనుభవాలు మాకు దయచేయండి. అట్టి రూపాంతర అనుభవంలో మమ్మల్ని మీరు నడిపించండి. ప్రతి క్రైస్తవుని, ప్రతి దైవజనుణ్ణి అట్టి రూపాంతర అనుభవంలోనికి మీరు నడిపించి నీకు సాక్షులుగా, నీ మరణ పునరుద్ధానములకు సాక్షులుగా మమ్మల్ని ఉంచుకొని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.